ప్రభు నామానికి స్తోత్రము కలుగును కాక. ప్రభు పేరట చేరి వచ్చిన వారందరికీ శుభాభివందనాలు. మరి ముఖ్యంగా ఈస్టర్ శుభాభివందనాలు. ప్రభు పునరుత్థానుడై లేచినటువంటి ప్రభువును బట్టి అందరికీ శుభాకాంక్షలు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు, మరవకండి యేసు ప్రభుని, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి, యేసునందే మోక్ష భాగ్యం, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. ప్రత్యేకమైనటువంటి దినము, ప్రభు పునరుత్థానుడై లేచినటువంటి దినము. ఆయన పరిశుద్ధమైన శరీరం కుళ్ళు పట్టనీయడు అన్న రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను రిక్తంగా చేసుకొని భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని శరీరధారి అయి మన మధ్య నివసించి శ్రమనంది సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడవ నాడు తిరిగి లేచినటువంటి ప్రభువు ఈరోజు నిరంతరము యుగ యుగములు ఏలి ప్రభువుగా మన మధ్య ఉంటుండగా ప్రభు నామానికి ఎల్లప్పుడు మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించగలిగినటువంటి వారంగా ఉంటుంటున్నాము. ఈస్టర్ సండే 2020వ సంవత్సరంలో కరోనా వైరస్ పాండమిక్ ఆ సందర్భంగా బ్రెజిల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్టాచ్యూ
విగ్రహం ఒక రెడీమర్, ఒక రక్షకుడు. ఆ విగ్రహాన్ని ఏర్పరిచినటువంటి ఆ యేసుప్రభు విగ్రహము ఒక వైద్యునిలాగా, యేసుక్రీస్తు ప్రభు విగ్రహాన్ని ఒక వైద్యుని విగ్రహం లాగా మలిచి పెట్టడం జరిగిందట. అంటే మనం ఊహించుకుంటే మెడలో స్టెత్, తెల్లని కోటు, ఒక డాక్టర్గా. అది ఆ సందర్భంగా ఎంతో ఆదరణ, ఎంతో నిరీక్షణ, ఎంతో ఓదార్పు కలిగించినటువంటి విషయంగా అక్కడ పేర్కొనబడింది. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచినటువంటి ప్రభువు మనల నుండి ఏం ఆశిస్తుంటున్నాడు? మనము ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రభువు ఏమంటున్నాడంటే, 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు కలిగి వాడు చెప్పినది ఏమంటే, సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించుతున్నావని పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఆమేన్. చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథంలో పత్వాసులో పరవాసి అంటున్నటువంటి యోహానుకు మరి ప్రత్యక్షత ద్వారా తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 7 సంఘాలకు దూత మరి వర్తమానం పంపినట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎఫెసీ సంఘంతో ఆరంభించుకొని మొదలు పెడితే ఆ రోడ్ అన్నది ఆ 7 సంఘాల మీదుగా తిరిగి క్లాక్ వైస్గా ఎఫెసీ సంఘానికి చేరేటటువంటి అవకాశము, అంటే ఆ ఏర్పాటు ఉంది. ప్రస్తుతము ఆ సంఘం లేకపోయినాను యేసు ప్రభు ఉద్దేశించినటువంటిది లోకంలో ఉన్నటువంటి ఒకే ఒక సంఘం గురించి, ఆ సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక. పునరుత్థాన సందర్భంగా ప్రభు మనతో మాట్లాడిన విషయం ఏంటంటే, మనందరి క్రియలను ఎరుగుతును, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ మృతుడవే. క్రియలు ప్రభు ఎరిగి ఉంటున్నాడు. అందరి క్రియలు, అందరి అంతరంగం ప్రభు ఎరిగి ఉంటున్నాడు. ప్రభు దృష్టిలో ఎలా ఉన్నామంటే, నేను జీవించుచున్నానన్న మాటే కానీ మృతుడవు అంటే తిరిగి లేయాలి. భూమి మీద ఉండంగానే తిరిగి లేయాలి. యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి విషయంగా ప్రభు మనలను కోరుకుంటున్నది ఏంటంటే, భూమి మీద ఉండంగానే మనము మరి ప్రభు ఆశించినట్లు విధంగా ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఆ వచ్చినటువంటి విషయంగా మనమంతా గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, మనమంతా కూడా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే బ్రతకాలి. ఈ లోకంలో ఉంటుండగానే పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతకాలి. చచ్చిపోయిన క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. దశలోనికే పత్రికలో రాయబడినటువంటి లేఖన భాగంలో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా, క్రీస్తునందు సజీవులుగా ఉన్నట్టు లేస్తారని వాస్తవం ఉంది. ఆ ఒక పరిశుద్ధ సత్యం ఉంది. అంటే మనము ప్రభువుతో లేపబడినటువంటి వారంగా, ఆ లెక్కలోనికి రావాల్సినటువంటి వారంగా తిరిగి ప్రభు రెండో మారు రానైంటున్న సందర్భంలో ప్రభువుతో కూడా లేపబడటానికి ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, భూమి మీద ఉండంగానే మరి ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువును కలిగినటువంటి
జీవితాలతో మన జీవితాలు కొనసాగించవాలనేటువంటి సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించి, ఆయన మరణం గురించి రాయబడినటువంటి విషయానికి వస్తే, మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఆయన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్. చాలు చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంటున్నది. మనము పాపం చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైతుండగా యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మరణం ఎందుకు నొందినాడు అంటే, మరి ఎందుకు గాయపరచబడ్డాడు అంటే, ఆ గాయముల వలన, ఆ రక్తము స్రవించేటటువంటి ఆ రక్తం వలన మనము స్వస్థత పడాలి. ఏ స్వస్థత పడాలి? యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరముల పరిచర్యలో అనేక మందిని స్వస్థపరచటం మనం చూస్తుంటున్నాం. కుంటి వారిని, గుడ్డి వారిని, రోగులను, చనిపోయిన వారిని లేపినటువంటి పరిస్థితి, అనేక స్వస్థతలు ప్రభువు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉద్దేశించినటువంటి ఆ స్వస్థత ఎటువంటి స్వస్థత అంటే ఇన్నర్ హీలింగ్, అంటే లోపలి అంచుల లోపలి వరకు ఆ చొచ్చుకుపోయినటువంటి ఆ అస్వస్థత, అనారోగ్యం అన్నది మరి సంపూర్ణంగా విడుదల నొందాలి, సంపూర్ణంగా స్వస్థపరచబడాలి, విడుదల నొందాలి. ఇప్పుడు మనము గొప్ప 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 జబ్బుల నిమిత్తము మరి మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏం ఆశిస్తారు, కోరుకుంటారు? మనకిచ్చే సలహా ఏంటి? పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమని కానీ, మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని కానీ, దాని వలన స్వస్థతను అందటము అందరికీ ఇష్టమే, ఆశిస్తారు, కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువు కలిగచేసేటటువంటి స్వస్థతలు అనేకులకు ఆక్షేపణకరంగా ఉంటున్నాయి. అనేకులు ఆక్షేపించే విధంగా, అడ్డు చెప్పే విధంగా, తప్పులు పట్టే విధంగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే, ప్రభువు కలుగచేస్తున్నటువంటి ఆ స్వస్థత అన్నది వారి సంపూర్ణంగా దేహ సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతగా. అందుకే మరి ప్రవచించబడిన వాక్యం ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ స్వస్థత ఎలాంటి స్వస్థత అన్నటువంటి విషయంగా మనం కొంచెము లోతుకు పోవలసినటువంటి విషయంగా మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచినటువంటి వారిలో మనకు కనపడుతున్నటువంటి ఆ స్వస్థతను మనము ఆత్మీయంగా చూస్తే, ఉదాహరణకు ఒక గుడ్డివాడిని, పుట్టుకతో కూడా గుడ్డివాడైనటువంటి వారిని చూస్తుంటున్నాము. అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచినటువంటి విధానం చూస్తుంటున్నాము. ఇందులో ఇమిడి ఉన్నటువంటి ఆ ఆత్మీయ స్వస్థతను గురించి మనం ఆలోచన చేస్తే, లేకపోతే ధ్యానిస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ పుట్టివాడిని 9వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయం చూద్దామండి. మరి పుట్టుగుడ్డి అయిన ఒక మనిషిని మొదటి వచనంలోనే ఉంది, ఒక మనుషుడు కనబడేను. మరి ఆ మనిషిని గురించినటువంటి అనేకమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచింది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమును స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడంటే మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు వెలుగుని లోకానికి వెలుగై ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ వెలుగు సంబంధమైనటువంటి జీవితంలోనికి మనలందరినీ నడిపించటానికి మరి ప్రభు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి ప్రభువు, లోకానికి వెలుగై ఉంటున్నటువంటి ప్రభువు అక్కడ ఏం చేస్తున్నాడంటే, నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బొత్త చేసి, మరి ఆయన కన్నుల మీద ఉంచి సులేమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పటము, స్వస్థత పడటము జరిగింది. ఇక్కడ మనం చూస్తుంటున్నాం.
కానీ అక్కడ చుట్టూ ఉన్న జనాంగానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎలా కలిగింది ఈ స్వస్థత? ఒక యేసు అన్న ఒక మనిషి ద్వారా ఈ స్వస్థత కలిగింది. పైగా ఈ మనుషుడు విశ్రాంతి దినాన్ని ఆచరించకుండానే మరి ఈ స్వస్థత కార్యం జరిగించాడు. ఈ మనిషిని విశ్రాంతి దినం ఆచరించటం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదు. కొందరి యొక్క ఆక్షేపణ ఇంకొందరి యొక్క అభిప్రాయం ఏంటంటే, భావన ఏంటంటే, పాపి అయిన మనుషుడు ఎలా స్వస్థపరుస్తాడు, ఎలా స్వస్థపరచగలడు? ఇలాంటి ఈ అనేకమైనటువంటి వాదోపవాదాలు అక్కడ జరుగుతూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి వలన జరిగేటటువంటి ఈ స్వస్థత అన్నది మరి పుట్టుగుడ్డి అయినటువంటి వాడు మరి ఎటువంటి పరిస్థితుల్లో పుట్టుగుడ్డికి కళ్ళు రావటం చాలా కష్టము, జరగదన్నమాట. అటువంటి వాడిని స్వస్థపరచడానికి ప్రభు ఏర్పరచుకున్న మార్గము, ఎన్నుకున్న మార్గము, నడిపించిన విధానము మరి వారు చూస్తుంటున్నప్పుడు వారికి పెద్ద గొప్ప అనుమానాలు రావటం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎలాగో చూస్తున్నారని వాడిని పలుమారు 10 సార్లు వాడిని పిలిపించుకొని, నీకెలా వచ్చింది, నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి, నిన్ను స్వస్థపరిచింది ఎవరు? ఇలాంటివి అనేక ప్రశ్నలతోటి వాడి తల్లిదండ్రులను కూడా పిలిపించి మరి ఆ విషయాన్ని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్నటువంటి జనాంగాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఎందుకు అంటే ఈ గుడ్డివాడు స్వస్థత పడిన తరువాత యేసుక్రీస్తు ప్రభుతో కూడా మరి కలిసినటువంటిగా, లేకపోతే వెంబడించినటువంటి వాడిగా, లేకపోతే ఆయన యొక్క బోధలకు ఆకర్షింపబడినటువంటి వాడిగా, ఆయనతో కూడా చేరేటటువంటి వారిగా ఉంటాడేమో అన్నటువంటి ఆక్షేపణ వారికి ఉందన్నమాట. అందుకోసమని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు వారికి వారితో మాట్లాడుతుంటున్నాడు. పుట్టుగుడ్డు వాని కనులు ఎవడైనాను తెచ్చినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు కదా. ఈయన దేవుని యుద్ధం వచ్చిన వాడు కాని పక్షాన ఏమీ చేయనేరని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధించవచ్చితివని అంత చెప్పి వాడిని వెలివేసిరి. ఎవరిని వెలివేశారు? మరి స్వస్థత పొందిన వాడిని వెలివేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. జనం యొక్క ఆలోచనలు, జనం యొక్క తలంపులు మరి క్రీస్తు ప్రభువుకు విరోధంగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తుంటున్నాము. అదే ఈ స్వస్థతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పొందిన గాయాల చేత స్వస్థత పడటం అన్నది ఈ లేఖన భాగము నెరవేరబడటానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఆ పునరుత్థాన బలము, ఆ పునరుత్థాన శక్తి అన్నది మరి దేవుని నుండి వచ్చినటువంటి శక్తి ఏంటుండగా, అటువంటి శక్తి వలన మనము భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పునరుత్థాన బలము కలిగినటువంటి స్వస్థత కలిగినటువంటి ఆత్మీయ స్వస్థత సంపూర్ణం. ఎందుకంటే పాపం అన్నది మరి అపరాధం అన్నది మనను చచ్చిన వారిగా చేస్తుంటున్నది. మన పాపం వలన, అపరాధం వలన చచ్చిన వారమై ఉంటుండగా అవి క్రీస్తుతో కూడా బ్రతికింపబడటానికి మరి ప్రభు మనకు ఆత్మీయ స్వస్థత అనుగ్రహించాలి అన్నటువంటి వాస్తవము ఇక్కడ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32-39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడును లేడు. మృతి నొందిన వాడను, బ్రతికించు వాడను నేనే, గాయపరచు వాడను, స్వస్థపరచు వాడను నేనే, నా చేతిలో నుండి విడిపించు వాడెవడనో లేడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
మరి ఆ స్వస్థపరచువాడని నేనే, మృతుల నుండి బ్రతికించేవాడని నేనే, స్వస్థపరచువాడని. అటువంటి ప్రభువు మరి మనకుంటుండగా ఆ ఆత్మీయ స్థితిలోనికి, ఆత్మీయ ఔన్నత్యంలోనికి నడిపించబడాలన్నటువంటి ఆ స్థితిని ప్రభువు కోరుకుంటూ మరి మీరు జీవించుతున్న వారే కానీ నిరుమృతులైతుంది, చనిపోయిన వారితో సమానం అవుతారు అన్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తుంటున్నాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఈ పౌలు గారు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి సందేశం మనకు అనిపిస్తా ఉంది. ఈ పౌలు ఆత్మీయ స్వస్థత నొందినవాడు, సంపూర్ణంగా దేవుని నుండి స్వస్థత నొందినవాడు. శారీరకంగా పౌలుకున్నటువంటి సౌలుగా ఉన్నప్పుడు పౌలుకున్నటువంటి అహంకారం, అతిశయము అతి గొప్పదై ఉంటుండగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయనకి దర్శనం ద్వారా మరి సంపూర్ణమైనటువంటి విడుదల విమోచన కలుగచేసినటువంటి వాస్తవాన్ని మనం చూస్తుంటున్నాము. ఆయన యొక్క కంటి నుండి పొరలు రాలినటువంటి సందర్భంగా ఆయన సంపూర్ణంగా దేవునిలోనికి నడిపించబడి ఆత్మీయ స్వస్థత పొందినటువంటి వాడుగా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రభువుకు లోబడినటువంటి వారుగా మరి మారినటువంటి పౌరులను మనం చూస్తుంటున్నాము. శారీరక సంబంధమైనటువంటి ప్రతి బలహీనత నుండి విడుదల పొందినటువంటి పౌలుగా మారి పరిపూర్ణమైనటువంటి పరిపక్వ స్థితిలో ఉన్నటువంటి సేవలోనికి నడిపించబడినటువంటి పౌరులను మనం చూస్తుంటున్నాం. ఆ పౌలు గారు ఇక్కడ రాస్తుంటున్నారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే మరి చాలా శ్రేష్టమైనటువంటి సందేశం ఇస్తుంటున్నాడు. ప్రభువును కూర్చున్నటువంటి సందేశం ఇస్తుంటున్నాడు. ప్రభువు చూపినటువంటి ఆ కృప, ఆ కనికరము, కేవలం ఉచిత కృప, కనికరము మరి సంపూర్ణంగా మనం ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయనలో నిలిచి ఉండటం ద్వారా, ఆయనను మహిమపరుస్తూ మరి ఆయనలో కలిగినటువంటి ఆ నిరీక్షణను కలిగినటువంటి వారంగా జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు కృప చూపిస్తాడన్న వాస్తవాన్ని తెలియచేస్తూ, అది మనకు శ్రమలు కలగచేయచ్చు, కానీ అనేక శ్రమల ద్వారా మన జీవితాల్లో పోవచ్చు, కానీ ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎదిగి శ్రమలయందు అతిశయపడుతూ మనము జీవితాలను ముందుకు సాగుదామని మరి పౌలు ఇక్కడ హెచ్చరిక ఇస్తుంటున్నాడు. 5వ వచనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం నొందింది ఎందుకోసం అంటే అది భక్తిహీనుల కొరకు, ఆ భక్తిహీనత తొలగించటానికి కొరకు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి. ఇక్కడ అంటున్నాడు పౌలు, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అర్థం, కానీ మంచివాని కొరకు ఒకవేళ చనిపోవచ్చేమో, కానీ ప్రభువు కేవలము భక్తిహీనుల కొరకు, దుష్టుల కొరకు, దుర్మార్గుల కొరకు, పాపుల కొరకు, నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నటువంటి ప్రభు వారి కోసమే ప్రాణాల సిలువలు అర్పించినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాడు. అందుకే అంటున్నాడు 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనకు కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారంగా ఉంటున్నాము. ఆయన ఆ ఉగ్రత నుండి, ఆ పాప భారం నుండి విడిపింపబడి రక్షింపబడినటువంటి వారంగా ఉంటున్నాము. ఇక్కడ ప్రభువు అంటున్నారు 10వ వచనంలో, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. మరి ప్రభు మరణించింది ఎందుకు అంటే ఆ మరణం ద్వారా దేవునితో మనల్ని సమాధానపరచబడటానికి చేసినటువంటి గొప్ప కార్యము శిలువ కార్యమై ఉంటుండగా, ఆ శిలువ కార్యము తిరిగి ప్రభు పునరుత్థానుడైనటువంటి ఆ ప్రభువును మనం కలిగి ఉండటం ద్వారా సంపూర్ణమైనటువంటి
ఆ నిరీక్షణతోటి మన జీవితాలలో భూమి మీద ఉన్నంత వరకు ముందుకు సాగగలము అన్నటువంటి ఆ ఆ పరిశుద్ధ సత్యాన్ని పౌలు మన ముందు ఉంచుతుంటున్నాడు. అలాగే మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే చాలా శ్రేష్టమైనటువంటి హెచ్చరికలు ఉంటున్నాయి. శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సం సత్యాలు ఉంటున్నాయి. మరి శరీర సంబంధి అయిన వాడు శరీర స్వభావం బట్టి, మరి శరీర సంబంధి అయిన వాడు శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరిస్తారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల గురించి మనస్కరిస్తారు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. దేవునికి ధర్మశాస్త్రానికి లోబడదు. మరి ఆత్మానుసారమైన మనస్సు అది జీవంతో కూడినటువంటి మనస్సు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాకుండా జీవించగలుగుతారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. సంపూర్ణంగా ప్రభు ఇంత గొప్ప త్యాగం చేసి తన కొరకు తాను అర్పించుకొని ఆ రక్తం వలన మనకు పాప నియమం నుండి విడిపింపబడటానికి మనకు చూపినటువంటి ఆ కృపను బట్టి క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారంగా మనము జీవితాలను మనం ముందుకు సాగటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటున్నది. పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవయుక్తమైనది. ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకంలో మీ క్రియలను బట్టి మీరు చచ్చిన వారై ఉంటున్నారు, మీరు మృతులు అంటున్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప కార్యం వలన తిరిగి మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభువు, ఆ మరణానికి మీద అధికారం కలిగినటువంటి ప్రభువు. మరి మనలో మన ఆయన ఆత్మ ప్రక్రియ జరిగించినప్పుడు, క్రీస్తు మనలో వచ్చినప్పుడు, ఆయన ఆత్మ మనలో నివసించినప్పుడు, మరి మనకు జీవయుక్తమైనటువంటి పోరాటంలో సంపూర్ణ విజయం పొందినటువంటి వారంగా మనం ముందుకు సాగగలుగుతాము. మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములకు కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చచ్చిన వారమైనటువంటి శారీరక సంబంధంగా మరి బ్రతికినటువంటి స్థితి ఉన్నప్పటికీ చచ్చిన వారముగానే మృతి అయినటువంటి వారంగానే మరి ప్రభు దృష్టిలో ఉంటుండగా, మరి ఆ మృతులలో నుండి యేసును లేపినటువంటి ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపినటువంటి వాస్తవానికి తెలియజేస్తూ, ఆత్మ కలిగినటువంటి మనము మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు మన శరీరాలను కూడా, సావుకు లోనైన మన శరీరాలను కూడా మరి సంపూర్ణంగా లేపగలిగినటువంటి శక్తి కలిగిన ప్రభు మనకున్నాడన్న వాస్తవము ఇక్కడ బయలుపరచబడతా ఉంది. మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శారీరకంగా మానవ రీతిగా మన కోసం, అంటే కేవలము పాపల కోసమే ప్రభు ఈ లోకంలోనికి రావటం జరిగింది అన్న వాస్తవాన్ని, ప్రభు కేవలము ఉచితంగా మరి తాను అర్పించుకున్నటువంటి, సిలువలో మరణించినటువంటి ఆ విషయాన్ని మరి బాధ పొంది శ్రమ నుండి తన రక్తాన్ని దారపోసినటువంటి ఆ ప్రభు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ నాడు లేచినటువంటి ఆ ప్రభును సంపూర్ణంగా విశ్వసించటం ద్వారా ఆ ప్రభు యొక్క ఆత్మను మనము పొందినటువంటి వారమై, మరి ఆ చనిపోయే స్థితిలో నుండి చావుకు లోని శరీరంలో నుండి విడుదల పొంది మరి జీవం కలిగినటువంటి శరీరాలతో ఈ లోకంలో బ్రతికినంత కాలం ముందుకు సాగగలిగినటువంటి వారంగా ఉండి, రేపు మనము మరణించినప్పుడు తిరిగి ప్రభుతో కూడా లేపబడినటువంటి వారంగా, ఎత్తబడే వారంగా ఉంటామన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని మనం ఈరోజు గ్రహించాలన్నటువంటి ఈ పునరుత్థాన దిన సందర్భంగా ప్రభు ఎందుకు పునరుత్థానుడై లేచినాడంటే, మనకి పరిశుద్ధ సత్యం సంపూర్ణంగా అవగాహనలోకి రావాలి.
ప్రభు లేయాల్సిన అవసరం ఏంటంటే మరణం మీద అధికారం, దాన్ని జయించడానికి అధికారము పొందినటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించటానికి ప్రభు మరణమాని ముళ్ళు ఏది, మరణమాని విజయమేది, పాపపు జీవితము మృంగబడెను, యేసు ప్రభువు లేచెను, మన యేసు ప్రభువు లేచెను, చావు గెలిచి లేచెను, యేసు ప్రభువు లేచెను. ప్రభు లేచినందు ఎందుకు లేచినాడంటే మనమంతా కూడా పాపపు శరీర జీవితము, ఈ శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితంలో ముందుకు సాగగలనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి ప్రభువుగా ఒక నిరంతర నీతి రాజ్యము స్థాపించబడటానికి భూలోకాన్ని ఏలేటటువంటి ఆ సైతాను, ఆ గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుందనా అని ఎదురు చూసేటటువంటి సైతాను మరి చేతుల నుండి విడిపింపబడటానికి ప్రభు చేసినటువంటి గొప్ప ఆత్మకార్యము, త్యాగము సంపూర్ణంగా మానవ జీవితాన్ని మార్చగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. యేసుక్రీస్తు ప్రభుల వారు శారీరక సంబంధమైనటువంటి స్వస్థత చేస్తూనే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత, అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంటున్నది. మనము ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ చూడలేని కన్నులు జనాలకు ఉంటున్నాయి, విననోళ్ళని చెవులు ఉంటున్నాయి, గ్రహింపలేని ఆంతర్యం ఉంటున్నది. ఈ మూడిటి నుండి ప్రభువు మనల్ని విడుదల చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతోనే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే చూడనోళ్ళని కన్నులను గురించి, విననోళ్ళని చెవులను గురించి, గ్రహింపరు దేవుని యొక్క కార్యాలు గ్రహింపరు అన్నటువంటి హృదయాన్ని గురించి, మనస్సు గురించి ప్రభువు సంపూర్ణ స్వస్థత, విడుదల చేయాలని ఆశించే మన మధ్యకు రావటము జరిగింది. పునరుత్థానుడై లేవటము జరిగింది. అందుకే మరి పేతురు శిష్యులతో కలిసి యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచినప్పటికీ, ఆ వాస్తవాన్ని తెలుసుకున్నప్పటికీ తిరిగి చేపలు పట్టడానికి గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు ప్రభు ఆయన యొక్క అంతర్నేత్రాలు తెరవటానికి లోతుకు నడిపించమన్నాడు, కుడివైపుకు వేయమన్నాడు, వాళ్ళని కుడివైపుకు వేయమన్నాడు, లోతుకు నడిపించమన్నాడు. విస్తారమైన చేపలు పట్టాలంటే, విస్తారమైనటువంటి ఆత్మకార్యాలు జరగాలంటే, విస్తారంగా ప్రభు యొక్క ఆత్మ మనలో నివసించాలంటే ప్రభు లోతుల్లోనికి వెళ్ళాలి, ప్రభు యొక్క హృదయపు లోతుల్లోనికి వెళ్ళాలి. ఆయన ఆంతర్యం ఏమిటి, ఆయన ఏం ఉద్దేశించాడు, ఆయన చిత్తం ఏమిటి అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించడానికి ప్రభు మనకు ఎల్లప్పుడూ లేఖనాల ద్వారా పరిశుద్ధ సత్యాలను బయలుపరుస్తుంటుండగా మరి అటువంటి సత్యాలను సంపూర్ణంగా గ్రహించినటువంటి వారంగా మనము ముందుకు సాగాలన్నటువంటి వాస్తవము ప్రభు బయలుపరుస్తుంటున్నాడు. రెండవది ఏంటంటే విననులని చెవులు ప్రభు యొక్క వర్తమానము, ప్రభు యొక్క పునరుత్థానము, ప్రభు యొక్క శిలువ మరణం గురించి నిత్యము చాటింపబడుతుంటుండగా కూడా మరి విననులని చెవులు, ఆ పాపం అన్నది దేవుడు దేంతో పోల్చాడంటే కుష్టు వ్యాధితో పోల్చాడు. ప్రభు యొక్క మాత్రమే ఆ కుష్టు వ్యాధిని స్వస్థపరిచేటటువంటి శక్తి ఉందన్న వాస్తవము లేఖనాలు బయలుపరుస్తుంటున్నాయి. నయమాను కుష్టు వ్యాధితో బాధపడేటప్పుడు మరి ఆ చిన్నదాని వలన, ఇశ్రాయేల్ చిన్నదాని వలన అందిన వర్తమానాన్ని బట్టి మరి స్వస్థతను అందాలని కోరుకున్నప్పుడు ఇశ్రాయేల్ రాజుకు రాసిన ఉత్తరాన్ని బట్టి ఇశ్రాయేల్ రాజు తన బట్టలు చింపుకొని నేనేమైనా కుష్టు వ్యాధిని మాపడానికి నేనేమైనా దేవుడినా అంటున్నాడు. అంటే దేవుని వలన మాత్రమే కుష్టు వ్యాధి నయం కాగలదు.
నయమానుకు కలిగినటువంటి కుష్టు వ్యాధి దేనికి సాదృశ్యంగా ఉందంటే అది పాపానికి సాదృశ్యము. కుష్టు వ్యాధి అన్నది శరీరం అంతటికి వ్యాపించేటటువంటి వ్యాధి అది. ప్రతి అవయవాన్ని తినివేయగలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ బ్యాక్టీరియా అన్నది శరీరం అంతా వ్యాపిస్తూ అన్ని అవయవాలను మరి తినివేస్తూ వస్తుంది. ఆ మాంసాన్ని అంతా తినివేస్తూ అక్కడ శరీరం అనే మాంస భాగం అనేది లేకుండా చేసేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధిని కుష్టు వ్యాధితో పోల్చడం జరిగింది. ఆ కుష్టు వ్యాధి నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి ఆ కుష్టు వ్యాధి, ఆ పాపం అనే కుష్టు వ్యాధి నయం చేయబడాలి అన్నటువంటి ఆత్మీయటువంటి లోతైనటువంటి ఆత్మీయ స్వస్థత కలగాలి అన్నది. ఆ పాప భారం నుండి విడిపింపబడాలి. ఆ స్వస్థత అన్నది జరగాలంటే ఖచ్చితంగా అది దేవుని వలన యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రభు, పునరుత్థానుడైనటువంటి ప్రభు వలన మాత్రమే జరుగుతుందని అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించటానికి మరి నయమాను 7 మార్లు యొర్దాను నదిలో మునగమన్నది. మరి ఆ పాపం అనే కుష్టు వ్యాధి బాప్తిస్మం అన్నటువంటి అంటే క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా అంగీకరించిన తర్వాతనే మునిగాడు. అంతవరకు వేరే నదులు లేవా అన్నటువంటి ఉద్దేశం కలిగి కోపోద్రికుడే రౌద్రంతో ఆ ప్రదేశం వెళ్ళిపోయిన నయమాను తిరిగి గ్రహించిన వాడుగా మరి ఒక సేవకుని మాటల వల్ల హృదయం పరివర్తన కలిగి తన యొక్క దేవుని యొక్క మాటను నెరవేర్చినటువంటి నయమాను మనం చూస్తుంటున్నాం. సంపూర్ణ స్వస్థత పొందినటువంటి నయమాను చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ కుష్టు వ్యాధి అన్నది భయంకరమైనటువంటి పాపరోగమై ఉంటుండగా ఈ పాపరోగం అన్నది మరి సంపూర్ణంగా విడుదల పొందటానికి క్రీస్తు యొక్క శిలువ కార్యము మాత్రమే మరి సహాయం చేయగలదు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు 2 దొంగలను మనం చూసాము. ఆ 2 దొంగలలో ఒక దొంగ మాత్రము ప్రభువులో సమస్తము చూడగలిగాడు. తనలో ఉన్నటువంటి ఆ కుష్టు అనే పాప భారాన్ని చూసుకోగలిగాడు. ఆ కుష్ఠన్న వ్యాధి, ఆ పాపం అన్నటువంటి వ్యాధి యేసుక్రీస్తు ప్రభు గాయాల నుండి స్రవించేటటువంటి ఆ రక్తం ద్వారా మాత్రమే విడుదల విమోచన కలుగుతుంది అన్నటువంటి ఆ పరిశుద్ధ సత్యాన్ని గ్రహించినటువంటి ఆ దొంగ మరి క్రీస్తు నుండి ఆ పాపం నుండి విడుదల పొంది పరదేశంలో స్థానము ప్రభువు నుండి పొందగలిగినటువంటి ఆత్మీయ సత్యం మనము ఎరిగి ఉంటున్నాము. ప్రభు చూపించి ఉంటున్నాడు. కాబట్టి విననొల్లని చెవులు ఎంతో వర్తమానం అందించబడుతున్నటువంటి సందర్భంగా కూడా అనేకులు విననొల్లని చెవులతోటి ప్రభు యొక్క ఈ పునరుత్థాన శక్తిని తెలుసుకోలేనటువంటి వారుగా పాపంలోనే జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తుంటున్నాము. 3వది గ్రహింపలేనటువంటి హృదయ స్థితి. మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి బోధ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో విస్తారమైనటువంటి జనాంగము, మనిషి దూరలేనటువంటి స్థలం పరిస్థితిలో ఒక పక్షవాయువు గలవాణిని మన మంచంతో ద్వారా కిందికి దించినటువంటి వాస్తవాన్ని మనము మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. అక్కడ జరుగుతూ ఉన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి పక్షవాతము కాదది. అది అంతర్గత సంబంధమైనటువంటి పక్షవాతం. అందుకే ప్రభు నీ పాపములు క్షమింపబడి ఉంటున్నవి అంటున్నాడు. అది ఎవరిని బట్టి తీసుకొచ్చినటువంటి మంచాన్ని దింపినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఆయన పాపములు క్షమించినటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమైన యేసుక్రీస్తు ప్రభును మనము తెలుసుకొని శరీరానుసారం కాక ఆత్మనుసారంగా జీవించేటటువంటి వారమైనప్పుడు ఖచ్చితంగా మనం అనేకులను ఆ స్థితిలోనికి, ఆ పక్షవాతం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి శరీరంతో ఉండి కూడా ప్రతి అవయవము నిర్జీవంతో ఉన్నటువంటి అవయవాలు కలిగినటువంటి వారు చూడనొల్లని కనులు, విననొల్లని చెవులు, ప్రభు కొరకు ప్రభును స్తుతించలేని, ప్రభును సన్నిధించలేని చేతులు, ఆయన కొరకు చేయలేని
ఆయన కొరకు చేయగలిగిన కార్యములు చేయలేని చేతులు, ఆయన నిమిత్తము శ్రమలను సహిస్తూ జీవితంలో ముందుకు సాగటానికి పని చేయలేనటువంటి కాళ్ళను కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వద్దకు నడిపించగలిగినటువంటి స్థితి ఎవరికి వస్తుందంటే ఆ పునరుత్థాన శక్తి కలిగినటువంటి వారికి, ఆ ప్రభునందు సంపూర్ణంగా విశ్వాసం కలిగినటువంటి వారికి. అటు వారు మాత్రమే మరి ఇతరులను ఆ స్థితిలో, అచేతన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో, పక్షవాయువు కలిగిన వానికి అది ఫిజికల్ గా చూస్తే మరి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం అన్నది ఆ శరీరం నుండి పంపబడే రక్త సరఫరా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో, అలాంటప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు సంపూర్ణంగా శరీరంలోని అవయవాలన్నీ చచ్చుపడతాయి. కుడివైపు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి, ఎడమవైపు అవయవాలు చచ్చుపడతాయి. ఎడమవైపు బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే కుడివైపు అవయవాలను చచ్చుపడి మరి పడకకే పరిమితమై లేనటువంటి పరిస్థితిలో ఉండటం జరుగుతుంది. అటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ పరిస్థితి, ఆ రోగము, ఆ జబ్బు, ప్రభు కొరకు నిలబడలేని, ప్రభు కొరకు ముందుకు సాగలేని, ప్రభును స్తుతించలేని, ప్రభును ప్రకటించలేని, ఏ అవయం కూడా సహకరించలేనటువంటి అచేతన స్థితి ఆ పక్షవాయువు కలిగినటువంటి వారికి వస్తుంది. అటువంటి వారిని నడిపించటానికి, ప్రభుని నమ్మిన వారిని, ప్రభును విశ్వసించిన వారిని ముందుకు నడిపించేటటువంటి శక్తి కలిగిన వారం ఎప్పుడు అవుతామంటే అపునరుత్థుడైనటువంటి యేసు ప్రభువును నమ్మిన వారిని, ఆ నమ్మిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ స్థితిలోనికి చేరవలెనని ప్రభు ఆత్మ స్వస్థతను కోరుతుంటున్నవాడు. శారీరక సంబంధమైన స్వస్థత కాదు, మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరిచాడు, ముట్టి స్వస్థపరిచాడు. మరి బురదను కన్నుల మీద పూసి స్వస్థపరిచాడు. ఆ స్వస్థత కాదు ప్రభు కోరుకుంటున్నది, ఆత్మీయ స్వస్థత. ఆత్మ సంబంధమైనటువంటి చెవులు లేని వారికి వినికిడి కావాలి. ఆత్మ సంబంధంగా ప్రభును ప్రత్యక్షంగా చూడలేని అంధత్వం కలిగిన వారికి, ఆనాడు సౌలుగా ఉన్నప్పుడు రాల్చిన నేత్రాల నుండి రాల్చిన పొరలు మరి ఈనాడు కూడా ఆ స్థితిలో ఉన్న అందరికీ మరి ఆత్మీయ అంధత్వం కలిగిన వారందరి పొరలు రాల్చడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి స్థితిలోనికి నడిపించబడటానికి మరి ఆయన నమ్మిన బిడ్డలు ముందుకు సాగాలి. మరి వినేటటువంటి చూడేటటువంటి కళ్ళు కావాలి, వినేటటువంటి చెవులు కావాలి, అంగీకరించేటటువంటి గ్రహించేటటువంటి హృదయము కావాలి. ఈ 3 అవయవాలను ప్రభు సంపూర్ణంగా స్వస్థత చెందించటానికే ప్రభు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. మరి ఆ స్వస్థత కలగటానికి ప్రభు చూపిస్తున్నటువంటి అంత గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము, ఈనాడు సిలువలో మరణం నొందినటువంటి ప్రభుని గురించి శుక్రవారం మనం ధ్యానించుంటున్నాము. ఈరోజు ప్రభు లేచినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ కార్యం కేవలము మన నిమిత్తమే. మనం మరణం నుండి తప్పింపబడటానికి, విజయం నందటానికి, ఆ శక్తి నుండి, ఆ మరణపు భయం నుండి తప్పింపబడటానికి, ఎల్లప్పుడూ ప్రభుతో సజీవులుగా ఆయన సన్నిధిలో జీవించటానికి, నిరంతరం జీవించటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప నీతియుక్తమైనటువంటి మార్గము ప్రభు మార్గము. ఆ మార్గంలో నడిపించబడటానికి ఈ భూమి మీద ఆ మార్గంలో నేను ఆ మార్గంలో నడవగలిగితేనే రేపు ప్రభు రెండవ రానైనప్పుడు మరి ఆయనతో ప్రభు లేపే వారిలో మొదట నిద్రించినా కూడా మొదటి వారం కాగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రభు మనకు కలగచేసి ఉంటున్నాడు. అటువంటి స్థితిని కలగచేసినటువంటి పునరుత్థాన బలము పొంది మరి మనము మన జీవితంలో ముందుకు సాగుతూ అనేకులను ఆ జీవితంలో నడిపించటానికి ప్రభు తన యొక్క గొప్ప శక్తిని మనందరి ఎడల, ఆ పునరుత్థాన బలాన్ని మనందరికీ కలగచేసి ఆ బలము కలిగినటువంటి వారంగా ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆ మరణం నుండి తప్పింపబడి ప్రభువు నుండి ఆత్మానుసారమైనటువంటి మరి శరీరం కలిగినటువంటి వారంగా ఈ లోకంలో ఉన్నంత వరకు ముందుకు సాగడానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఈ మార్గం ద్వారా మనమందరం వెళ్ళటానికి
సంసిద్ధులంగా ఉండాలి. అనేకులను నడిపించడానికి సంసిద్ధమై ఉండాలని ప్రభు మనకి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పునరుత్థాన బలం కలిగినటువంటి వారుగా మన జీవితాలలో ముందుకు సాగాలని ప్రభు కాంక్షిస్తుంటున్నాడు. కాబట్టి అటువంటి జీవితంలో ముందుకు సాగుదాము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. విజయోత్సాహంతో జయ జీవితంతో ప్రభు మనందరినీ ముందుకు నడిపించాలని మరి ఒకసారి ప్రత్యేకంగా ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్. శ్రేష్టమైన పునరుత్థానపు పండుగ మన మధ్యలో ఆచరించబడి ఉన్నది. ఉత్థానము, శిశువు జన్మించుట, ఆ జన్మించిన వాడు మరణించుట. పునరుత్థానము, ఏ జీవితంలో మరణించాడో తిరిగి ఆ జీవితంలోనే జీవించుట. క్రీస్తు ప్రభుల వారికే సంభవము. ఒక క్రీస్తు ప్రభుల వారే చనిపోయి పునరుత్థానుడవుట, తిరిగి జీవించుట. అపవాది వాడి దూతలతో ఆందోళన చెందుట. మరణించిన వాడు మామూలు వ్యక్తి కాదు, చనిపోయిన వాడు తిరిగి లేస్తానన్నాడు. అపవాది ఆందోళన చెందుట. గత రాత్రి ఏది ఏమైనా చనిపోయిన వాడు తిరిగి లేవకూడదు, పునరుత్థానుడు అవ్వకూడదు. సమాధి భద్రము చేయబడి ఉన్నది, సైనికులు కాపలా ఉన్నారు, నిశ్చింతగా ఉండండి అని అపవాది సేవకులు. ఏమి నిశ్చింత, తిరిగి లేస్తాడు అని ఒకవైపు భయము. మరణావస్థలోనే బంధించి ఉంచుట అపవాదికి వశములో లేదు. ఆందోళన చెందుతున్నాడు. రాత్రంతా ఆందోళన. ఆ సమయము రానే వచ్చింది. పునరుత్థాన గడియలు రానే వచ్చాయి. దేవుడు పరలోకము నుండి కుమ్మరించిన బలాతిశయము తాకి ఆ సమాధి సంఖ్యలు విడిపోతున్నాయి. పెల పెల గొలుసులు విడిపోతున్నాయి. అడ్డుబడ్డరాయి తొలగిపోతున్నది. బలము, శక్తి సమాధి పేరొచ్చుటకు కుమరించబడుతున్నది. యేసు రాజుగా
గొర్రెపిల్లగా చనిపోయాడు. కొదమ సింహము రీతి తిరిగి బ్రతుకుతున్నాడు. సైనికులు సొమ్మసిల్లిపోయారు. కాపలాదారులు, చీకటి శక్తులు పటాపంచలు చేయబడుతున్నాయి. పారిపోతున్నారు. యేసు తిరిగి జీవించున్నాడు. యుగ యుగములు ఏలుటకు యేసు తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుత్థానుడు ప్రభుల వారు సర్వశక్తి కలిగి సర్వశక్తుడైన ప్రభువు తిరిగి బ్రతికాడు. యుగ యుగములో జీవించుతున్నాడు. మరణించాను, ఇదిగో యుగ యుగములు బ్రతుకుచున్నాను. అని ప్రభువు పలికి యుగ యుగములు జీవించటం ద్వారా మనందరినీ కూడా, ఆయన తన వారిని అందరినీ కూడా బ్రతికించుటకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. తిరిగి జీవించుటకు సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఆ సామర్థ్యము కలిగిన ప్రభువును, ఆ ఆరాధనలు అందుకునే ప్రభువును వెంబడించు వారు ధన్యులు. తెల్లని వస్త్రములు ధరించిన వారు ధన్యులు. ధన్యులుగా చేయబడి ఆయనను వెంబడించుట మన భాగ్యం. రండి, అబ్రహాం లింకన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ఈ దినమునకు ముగుస్తుంది. అమ్మగారు చేస్తానండి. అబ్రహాం లింకన్ ఆ కార్లో ఉన్నానండి, చేస్తానండి. ప్రేమ కలిగిన ఏమయ్యా, సర్వలోకను సృష్టించిన ఘనమైన తండ్రి మీకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడినందుకు స్తోత్రం నాయన. గడబోయే కాలంలో మీ కృప మాకు ఉండే భాగ్యం మాకు దయచే తండ్రి. ఈరోజు పునరుద్ధాన దినోత్సవ సందర్భంగా మీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మీ దీవెనలు, మీ మిండైన కృప, మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి ప్రభా. మరి మా జీవన విధానాలను అన్నిటి కూడా మీ మార్గంలో ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ మీట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదించండి ప్రభా. ఎందు నిమిత్తం అయితే ఈ ధ్యానంలో ఉన్నామో మీకు తెలుసు ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి, కాచి కాపాడండి, కృపలో వర్తలు చేయండి. మా బిడ్డలను, మా భవిష్యత్తు, మాకు ఈరోజు నిజంగా పునరుద్ధాన దినోత్సవం రోజు మరి మీరు తిరిగి లేచి మా కోసం శ్రమపడి, సిలువ వేయబడి, మరణించి తిరిగి లేచి మా ఉద్ధరణ కోసం మీరు మాకు చేసినటువంటి త్యాగాన్ని మేము గుర్తు చేసుకునే విధంగా ఈరోజు సంతోషమైనటువంటి ఈ ఈస్టర్ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఈరోజు అమ్మగారు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా మేము నడుచుకునే విధంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచామని మీ కుమారుడు మా ప్రభైన క్రీస్తు పేట వేడుకొనుచున్నాం తండ్రి. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అబ్రహాం లింకన్ గారికి ధన్యవాదములు ప్రార్థన చేసినందుకు. ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ మీట్లో చేరిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, రాలేని వారికి, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్.